హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రైని 15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: కాకరకాయలు. ఇప్పుడు కాకరకాయలని పొట్టి విధంగా నీట్గా తీసేసుకొని కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. కాకరకాయలు చెక్కు తీసి శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, పెద్ద పెద్ద పీసులు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిలో కొంచెం పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా వదిలేయాలి. అప్పుడు చేదంతా పోయి కొంచెం బాగా వస్తాయి, చేదు లేకుండా. ఇలా 10 నిమిషాలు పసుపు ఉప్పులో బాగా మ్యాగ్నేట్ చేసిన కాకరకాయ ముక్కల్ని ఇలా వాటర్ పోసి శుభ్రంగా కడిగి గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి, ముక్కలు మునిగే వరకు. కాకరకాయ ముక్కలు ఈ విధంగా నూనె కాగిన తర్వాత ఈ ముక్కలన్నీ నీళ్ళు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో వేసి చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోయింది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర వేస్తాం. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాం. ఒక రెమ్మ కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ వేసుకొని కలుపుకోవాలి. వేయించిన శనగపప్పు, కొబ్బరి పౌడరు, చిల్లీ పౌడరు, సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఆ పౌడర్ ఇందులో కలుపుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇదంతా. ఈ పౌడర్ వేయడం వల్ల కాకరకాయ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. షుగర్ పేషెంట్లకి ఎంతో మంచిది, ఎంతో మేలు చేసే కాకరకాయ ఫ్రై. లేని వారికి షుగర్ కంట్రోల్లో ఉండేది, షుగర్ రాదు. షుగర్ ఉన్న వాళ్ళు డైలీ తిన్నా కానీ షుగర్ ట్యాబ్లెట్లు వాడకుండా బాగా కంట్రోల్లో ఉంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని డైలీ తిన్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కాకరకాయ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.